హాయ్ అండి అందరికీ. ఇవాళ అయితే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేనైతే ఇవాళ అమ్మ చేతి ఉండ్రాల పాయసం తింటున్నాను. మీరు ఉండ్రాల పాయసం తిన్నారా? అయితే నేను ఉండ్రాల పాయసం చేసే విధానం ఎలాగో చెప్తాను. ముందుగా మనం గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు, నూనె వేసుకొని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మనము చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. కొద్దిసేపు నానిన తర్వాతకి మురుకుల పిండితో సేమియాలను చేసుకోవాలి. మామూలుగా అయితే మేము చేతితోనే చేసేవాళ్ళము. అలా లేట్ అవుతుందని చెప్పి ఇలా మురుకుల పీటతో చేసాం. ఇలా పొడుగుగా చేసుకున్న తర్వాతకి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇవి సేమియాలు మొత్తం నైట్ అంతా గాలికి ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిన సేమియాలతో పాయసం చేసుకోవాలి. పాయసానికి ముందుగా డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకోవాలి. ఇలా నెయ్యిలో వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా వేగాక ఇదే గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని, అంటే మనం పాయసం ఎంత క్వాంటిటీ చేయాలో దానికి సరిపడినన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్ అంతా బాగా మసిలిన తర్వాతకి అందులో సేమియాలను వేసి ఉడికించుకోవాలి. ఈ సేమియా బాగా ఉడికిన తర్వాతకి అందులో కొబ్బరి పొడి, అలాగే డ్రై ఫ్రూట్స్, ఇంకా ఇలాచీల పౌడర్ కూడా వేసి ఉడికించుకోవాలి. ఇవి ఉడికాక మనము టేస్ట్ ఎంత బెల్లం కావాలో అంత బెల్లం వేసుకొని కరిగించుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగిన తర్వాతకి ఈ వాటర్ అంతా పల్చగా ఉంటుంది కదా, ఈ వాటర్ పడాలంటే మనం కొద్దిగా గోధుమ పిండిలో వాటర్ కలుపుకొని సేమ్ మనము పిండి చారుకి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఈ పిండి పోసిన తర్వాత చిక్కగా అవుతుంది పాయసం అనేది. ఇదంతా పూర్తి అయిన తర్వాతకి లాస్ట్లో దించే ముందు మనము కొద్దిగా నెయ్యి పోసుకోవాలి. అంతే అండి. ఇంకా మేమైతే తినేస్తున్నాము. రెడీ అయ్యింది. పాయసం అంటే మా అమ్మకి చాలా ఇష్టము. మా చిన్న బాబుని తినమంటే తినడం లేదు. నేను తింటుంటే మాత్రం వాడు నన్నే చూస్తున్నాడు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.